హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టెకి. ఈరోజు ఈ వీడియోలో మనం ర్యాగ్లో రీర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీర్యాంకింగ్ కాన్సెప్ట్ కంటే ముందు మనం అసలు ఒక ర్యాగ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తామో తెలుసుకుందాం, సో దట్ రీర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్, నార్మల్ ర్యాగ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాని చిన్న చిన్న చంక్స్గా స్ప్లిట్ చేసుకుంటాం. అరే, ఎందుకు స్ప్లిట్ చేసుకోవాలి అంటే ప్రతి ఎల్ఎల్ఎంకి దానికి వేరే వేరే కాంటెక్స్ట్ విండోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ న్యూ మోడల్ 5.5కి 4 lakhs ఇన్పుట్ టోకెన్స్ ఉంటాయి. దానికి మించిన టోకెన్స్ మనం ఒకవేళ ఇచ్చామనుకోండి, అది తీసుకోలేదు. ఓకే, ఈ ప్రాబ్లం రాకుండా మన దగ్గర ఉన్న ఎంత పెద్ద డేటా అయినా దాన్ని చిన్న చిన్న చంక్స్గా మార్చుకొని దాన్ని న్యూమరికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. న్యూమరికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఒక చోట స్టోర్ చేసుకుంటాం. దాన్నే వెక్టర్ స్టోర్ అంటాం. మనకి చాలా టైప్స్ ఆఫ్ వెక్టర్ స్టోర్స్ ఉంటాయి, లైక్ క్రోమాడీబీ, ఫైస్, పైన్కోన్ అని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అక్కడ స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యూజర్ మనల్ని ఏదైనా క్వెరీ అడిగాడు అనుకోండి, ఆ క్వెరీని కూడా ఇలా ఎంబెడింగ్స్ ఫార్మాట్లో న్యూమరికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటాం యూజింగ్ ఎంబెడింగ్స్ అండ్ ఆ వెక్టర్ స్టోర్కి పంపిస్తాం. సో దట్ అక్కడ నుంచి ఆ క్వెరీకి సంబంధించిన టాప్ కే చంక్స్ అనేటివి మనకి రిట్రీవ్ అవుతాయి. ఆ రిట్రీవ్ అయిన చంక్స్ని ప్రాంప్ట్లో మన ఎల్ఎల్ఎంకి ఇస్తాం. ఆ ప్రాంప్ట్లో ఏముంటుందంటే ఎల్ఎల్ఎంని ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది అండ్ యూజర్ అడిగిన క్వశ్చన్ ఉంటుంది, ఈ రిలవెంట్ చంక్స్ ఉంటాయి. ఈ ప్రాంప్ట్ ఎల్ఎల్ఎంకి ఇస్తే ఆ ప్రాంప్ట్ ఏం చేస్తుంది, మనకి కావాల్సిన ఆన్సర్ని జనరేట్ చేసి ఇస్తుంది. దిస్ ఈజ్ హౌ అ ర్యాగ్ అప్లికేషన్ ఈజ్ బిల్ట్. ఓకే, ఇప్పుడు ర్యాగ్ అప్లికేషన్ని బిల్డ్ చేసాము. మరి రీర్యాంకింగ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇది నా ఒక ఎగ్జాంపుల్ అనమాట. నేనే ఇప్పుడు ఆన్లైన్లో పైథాన్ గురించి చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ W3 స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే పైథాన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది. ఆ సోర్సెస్ అన్నిటిని తీసుకొని వెబ్ బేస్డ్ లోడర్ ద్వారా, అంటే వెబ్సైట్ లింక్స్ని తీసుకొని వెబ్ బేస్డ్ లోడర్ ద్వారా నేను ఒక ర్యాగ్ అప్లికేషన్ని బిల్డ్ చేశాను అనుకోండి. అప్పుడు నేను ఈ క్వెరీ అడిగాను, టెల్ మీ అబౌట్ పైథాన్ లిస్ట్ కాంప్రహెన్షన్. పైథాన్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఓకే, మీకు తెలుసు అనుకుంటున్నాను పైథాన్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటో. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ని అడిగాను అనుకోండి, ర్యాగ్లో ఏం చేస్తుంది, ఆల్రెడీ ఒక చోట ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది కదా. ఆ స్టోర్ అయిన దగ్గర నుంచి ఈ క్వెరీకి సంబంధించిన టాప్ కే చంక్స్ రిట్రీవ్ అవుతాయి. ఇవే ఆ టాప్ కే చంక్స్. నేను ఇక్కడ 3 చంక్స్ అనుకుంటున్నాను. ఫస్ట్ చంక్లో ఏముంది, పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ సింటాక్స్ ఈజ్ సిమిలర్ టు ప్లెయిన్ ఇంగ్లీష్ అనే ఒక చంక్ రిట్రీవ్ అయింది. అండ్ చంక్ టూలో ఏముంది, పైథాన్ లిస్ట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్ అని ఇది ఒక చంక్. ఈ థర్డ్ చంక్లో ఏముంది, లిస్ట్ కాంప్రహెన్షన్ ఆఫర్స్ ఏ షార్టర్ సింటాక్స్ వెన్, అంటే ఇక్కడ లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి ఉంది. ఓకే, మనం ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఈ చంక్స్ అన్ని రిట్రీవ్ అయినాయి. ఈ రిట్రీవ్ అయినవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ప్రాంప్ట్ ద్వారా ఎల్ఎల్ఎంకి వెళ్తాయి. ఓకే, ఎల్ఎల్ఎంకి వెళ్ళి మనకు ఆన్సర్ జనరేట్ చేసేస్తుంది. బాగానే ఉంది కదా. మరి రీర్యాంకింగ్ అంటే ఎక్కడ వస్తుంది, రీర్యాంకింగ్ అనేది ఎందుకు వాడతాము అంటే టు గెట్ బెటర్ రిజల్ట్స్. ఓకే, మనకి బెటర్ ఆన్సర్ జనరేట్ చేయడానికి రీర్యాంకింగ్ అనేది వాడతాం. ఇప్పుడు రీర్యాంకింగ్ ఎలా వాడతారు చూద్దాం. ఇప్పుడు మనం ఒకవేళ ఇదే చంక్స్కి రీర్యాంకింగ్ వాడామనుకోండి, స్కోర్ బేస్డ్న ఇదే చంక్స్ ఇలా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ చంక్ ఇక్కడ పైథాన్ ఉంది, మనం రీర్యాంకింగ్ వాడంగానే అసలు ఆ క్వశ్చన్కి రిలేటెడ్ అయిన ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అని చెక్ చేసుకొని ఇలా ఫస్ట్ ప్రయారిటీ చంక్ని రిట్రీవ్ చేస్తుంది. ఇది ఫస్ట్ చంక్, తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్. ఇప్పుడు ఈ చంక్స్ అన్నీ ఎల్ఎల్ఎంస్కి వెళ్తాయి. సో ఇక్కడ మీకు ఇంకా డయాగ్రమాటిక్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్ అంతా సేమే, డాక్యుమెంట్స్ ఉంటాయి, దాన్ని స్ప్లిట్ చేసుకుంటాము, దాని తర్వాత ఎంబెడింగ్స్ ద్వారా దాన్ని న్యూమరికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఒకచోట స్టోర్ చేసుకుంటాము. యూజర్ క్వెరీ అడుగుతాడు అండ్ ఎంబెడింగ్స్ ద్వారా ఆ క్వెరీ న్యూమరికల్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి టాప్ కే చంక్స్ రిట్రీవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ రిట్రీవ్ అయిన దాని తర్వాత రీర్యాంకింగ్ వాడితే ఏ చంక్
యూజర్ అడిగిన క్వెరీకి బాగా రిలవెంట్గా ఉందో ఆ చెక్ని ఫస్ట్ పెడుతుంది. ఇట్ ఈస్ దాని తర్వాత ఈ చంక్స్ అన్నిటినీ మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇస్తారు ప్రాంప్ట్ ద్వారా. దాని తర్వాత ఎల్ఎల్ఎం అనేది రెస్పాన్స్ జనరేట్ చేసిస్తుంది. జస్ట్ ఏమీ లేదు, సింపుల్ ర్యాగ్ అప్లికేషన్లో రిట్రీవ్ అయిన డాక్యుమెంట్స్లో ఏది అసలు మోర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, అది మోర్ ఇంపార్టెంట్ చంక్ మనం అడిగిన క్వెరీకి అనేది తీసుకొని అది టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దాన్ని ఎల్ఎల్ఎంకి ఇస్తాం. అంతే, ఏం లేదు ఇక్కడ. దీన్ని ఇంకా ఈజీగా కోడ్ చేసేటప్పుడు మీకు ఇంకా ఈజీగా చూపిస్తాను. సో వీ విల్ నౌ గో టు ద కోడ్ పార్ట్. ఓకే, ఇక్కడ రీర్యాంకింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డేటాని లోడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను లాంగ్చైన్ కమ్యూనిటీ ఫ్రేమ్వర్క్ని వాడుకొని డాక్యుమెంట్ లోడర్స్ ద్వారా డైరెక్టరీ లోడర్, నేను నా ర్యాగ్ అప్లికేషన్ వీడియోలో టెక్స్ట్ లోడర్ ద్వారా ఎలా డేటాను లోడ్ చేసుకుంటామో నేర్పించాను. అండ్ నా ప్రీవియస్ వీడియోలో హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్లో ఒక పైపీడిఎఫ్ లోడర్, పీడిఎఫ్స్ని ఎలా లోడ్ చేసుకుంటామో పైపీడిఎఫ్ లోడర్ అనే దాన్ని వాడుకొని ఎలా లోడ్ చేసుకుంటామో నేర్పించాను. ఇప్పుడు మల్టిపుల్ పీడిఎఫ్స్ ఉంటే ఎలా డేటాని లోడ్ చేసుకుంటామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హియర్ ఇక్కడ డైరెక్టరీ లోడర్ అనే ఒక దాన్ని నేను తీసుకున్నాను అండ్ అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్. లాస్ట్ వీడియోలో పైపీడిఎఫ్ లోడర్ చెప్పాను. ఈ అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్ అంటే ఏంటి? ఇప్పుడు పైపీడిఎఫ్ లోడర్ని వాడి మనం ఏదైనా పీడిఎఫ్ ఫైల్ని యాక్సెస్ చేసామనుకోండి, ఆ పీడిఎఫ్లో ఉన్న అంత టెక్స్ట్ అన్నిటిని అది లోడ్ చేసుకుంటుంది. కాకపోతే ఈ పీడిఎఫ్ లోడర్కి అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్ దాన్ని అర్థం చేసుకోగలదు. ఆ పీడిఎఫ్ని అర్థం చేసుకొని దాంట్లో హెడ్డింగ్స్, టేబుల్స్, ఇమేజెస్ అన్నిటినీ అర్థం చేసుకోగలదు. అండ్ అర్థం చేసుకొని మనకి ఇంకా బెటర్ అవుట్పుట్ని తీసుకురాగలదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ లోడర్ని వాడి డైరెక్టరీ లోడర్ని వాడి డేటాని తీసుకుంటున్నాము. ఈ గ్లోబ్ డాట్ పీడిఎఫ్ అంటే ఏంటంటే ఆ డేటాలో ఉన్న ప్రతి ఒక్క పీడిఎఫ్ ఫైల్ని యాక్సెస్ చేయమంటున్నాం. ఇక్కడ డేటా ఫోల్డర్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ డేటాలో నేను 3 పీడిఎఫ్స్ని తీసుకున్నాను. ఓకే, లోడర్ క్లాస్, ఏ లోడర్ క్లాస్ని వాడుతున్నాము? లాస్ట్ టైం పీడిఎఫ్ లోడర్ని వాడాము. ఇక్కడ ఏం పీడిఎఫ్ లోడర్ని వాడుతున్నాము? అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్. ఓకే, దీని హెల్ప్తో మనం అన్ని డాక్యుమెంట్స్ని లోడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ లోడ్ చేసుకున్న తర్వాత ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 3 డాక్యుమెంట్స్. 3 పీడిఎఫ్స్ని తీసుకున్నాం కాబట్టి 3 డాక్యుమెంట్స్. ఓకే, దాని తర్వాత స్ప్లిట్ చేసుకుంటున్నాను. లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్ అనే దాన్ని వాడుకొని రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ ద్వారా మనం మన దగ్గర ఉన్న డేటాని మొత్తం స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఎలా స్ప్లిట్ చేసుకుంటున్నాం? ఫస్ట్ 1000 వర్డ్స్ ఒక చంక్, అలా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని చంక్స్ ఫామ్ అయినాయి? 3444 చంక్స్ ఫామ్ అయినాయి. ఓకే, వీటినన్నిటిని ఎంబెడింగ్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకోవడానికి నేను హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్ ద్వారా ఈ మోడల్ని వాడి ఒక ఎంబెడింగ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ ఏవైతే డాక్యుమెంట్స్ చంక్స్ ఉన్నాయో ఆ చంక్స్ అన్నిటిని ఎంబెడింగ్స్లో కన్వర్ట్ చేసుకొని ఒక వెక్టర్ స్టోర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఆ వెక్టర్ స్టోర్కి నేను ఇచ్చిన పేరు వచ్చేసి క్రోమాడీబీ అనే ఒక ఫోల్డర్లో నేను ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఎంబెడింగ్స్గా క్రియేట్ చేసి ఆ ఎంబెడింగ్స్ అన్నిటిని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ కోడ్కి అర్థం అది. ఓకే, ఫర్ దట్ ఐ యూజ్డ్ లాంగ్చైన్ క్రోమా లైబ్రరీ. ఓకే, దాని తర్వాత రిట్రీవ్ చేసుకుంటున్నాను. రిట్రీవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ వాడే టైప్ వచ్చేసి సిమిలారిటీ సెర్చ్. అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఏ చంక్లోని డేటా సిమిలర్గా ఉందో ఆ సిమిలర్గా ఉన్న డేటా అన్నిటిని రిట్రీవ్ చేయమంటున్నాను. ఓకే, ఎన్ని రిట్రీవ్ చేయమంటున్నాను? టాప్ 10. ఓకే, ఇక్కడ టాప్ 10 రిజల్ట్స్ చంక్స్ అన్నిటిని రిట్రీవ్ చేయమంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇంకా కామెంట్స్లో రాస్తాను, టాప్ 8 చంక్స్ టు బి రిట్రీవ్డ్. ఓకే, కనిపిస్తుందా? దాని తర్వాత నేను ఒక క్వెరీ అడుగుతాను, టెల్ మీ అబౌట్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. ఎందుకంటే నేను ఎంఎల్ టాపిక్స్ని మాత్రమే తీసుకొని ఈ
డేటాని తీసుకొని ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నాను. సో చూద్దాం. రిట్రీవ్డ్ డాక్స్, ఇది రిట్రీవ్డ్ డాక్స్ అంటే ఈ క్వశ్చన్ని మన రిట్రీవర్లోకి ఇన్వోక్ చేస్తే ఇందాక చెప్పా కదా, ఆ క్వెరీకి సంబంధించిన ఆల్ రిలేటెడ్ చంక్స్ అన్నిటిని అది రిట్రీవ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ రిట్రీవ్ చేసిన తర్వాత నేను ఆ రిట్రీవ్ డాక్స్లో చెక్ చేస్తాను ఎన్ని రిట్రీవ్ అయినాయి, ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటా ఏంటి, దాని మెటా డేటా ఏంటి, ఆ మెటా డేటాలు అంటే ఆ చంక్లో ఉన్న కంటెంట్ ఏంటి మొత్తం ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాను. ఓకే, ప్రింట్ చేసినప్పుడు నాకు ఎన్ని డాక్యుమెంట్స్ రిట్రీవ్ అయినాయి, 10 డాక్యుమెంట్స్ రిట్రీవ్ అయినాయి. ఇక్కడ చూడండి, నేను k = 10 ఇచ్చాను. సో ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ రిట్రీవ్ అయినాయి, 10 డాక్యుమెంట్స్ రిట్రీవ్ అయినాయి. దాంట్లో డాక్యుమెంట్ 1లో సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంది, data/ml.pdf అనే ఫైల్ నుంచి ఈ డేటాని రిట్రీవ్ చేసింది. ఓకే, కంటెంట్ చూడండి, కంటెంట్ ఇది వచ్చింది. నేను అడిగిన క్వశ్చన్కి ఇది రిలేటివ్ చంక్ అనుకుంది, రిలేటివ్ డేటా అనుకుంది. ఓకే, అండ్ అన్నీ 10 చూపించలేను ఎందుకంటే ఇది ఐపిఎన్బి ఫైల్ కదా, అంటే ఇది వరకే లిమిట్ అనమాట. దీని నుంచి ఎక్స్ట్రా డేటా రాదు. ఇంకా డేటా ఉందని ఇలా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు రీర్యాంకింగ్ వస్తాం. రీర్యాంకింగ్ ఎలా చేస్తాము అంటే, ఓకే, రీర్యాంకింగ్ అనేది మనం సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ అనే ఫ్రేమ్వర్క్ నుంచి క్రాస్ ఎన్కోడర్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఈ మోడల్ని ఇచ్చాను. ఓకే, ఈ మోడల్ని ఇచ్చి ఏం చేయమంటున్నాను, ఇప్పుడు నార్మల్గా రిట్రీవ్ ఏం చేస్తుంది, ఉన్న క్వశ్చన్కి రిలేటెడ్ చంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ చంక్స్ అన్నిటిని రిట్రీవ్ చేయమంటుంది. ఇక్కడ రీర్యాంకింగ్ ఏం చేస్తుంది అంటే ఆ రిట్రీవ్ అయిన చంక్స్ నుంచి ప్రతి క్వశ్చన్ని కంపేర్ చేస్తుంది. ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏదైతే అడిగాము కదా, ఇక్కడ పైన ఏం అడిగాము, టెల్ మీ అబౌట్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అని ఇచ్చాము. అండ్ ఎన్ని డాక్యుమెంట్స్ రిట్రీవ్ చేసాము, 10 డాక్యుమెంట్స్ రిట్రీవ్ చేసాము. ఈ 10 డాక్యుమెంట్స్ రిట్రీవ్ చేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ డాక్యుమెంట్ ఉంది, క్వశ్చన్ ఉంది, పక్కన పెడుతుంది. వాట్ ఈజ్ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అనే క్వశ్చన్, ఈ చంక్లోని డేటా, ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. అసలు ఈ క్వశ్చన్కి ఈ చంక్లో ఉన్న డేటా కంప్లీట్గా రిలవెంటా అని చెక్ చేసుకొని స్కోర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ డేటా అనేది ఇంత % రిలవెంట్ అని డేటాని, ఆ చంక్స్ని స్కోర్ చేసి దానికి ఒక ప్రయారిటీ ఇస్తుంది. అంటే ఈ చంక్లో ఫస్ట్, ఈ చంక్ సెకండ్ ఉండాలి, ఈ చంక్ థర్డ్ ఉండాలి అని ప్రయారిటీ ఇస్తుంది. ప్రయారిటీ ఇచ్చి ఏంటంటే, ఫస్ట్ ఏదైతే చంక్ వస్తుందో ఆ 10 చంక్స్లో సపోజ్ 5th చంక్ అనేది ఫస్ట్ ప్రయారిటీ వచ్చింది, దానికి ర్యాంక్ 1 వచ్చింది. సో దాన్ని పైన పెడుతుంది, దాని తర్వాత ర్యాంక్ 2, అలా చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, పేర్స్, ఆ క్వెరీని, ఆ డాక్యుమెంట్ మనం రిట్రీవ్ చేసిన దాంట్లో ఉన్న కంటెంట్ని మొత్తాన్ని పక్కన పెడుతుంది, పేర్ చేస్తుంది అనమాట. దాని తర్వాత స్కోర్, దానికి రీర్యాంకర్, ఈ క్రాస్ ఎన్కోడర్ అనే ఒక రీర్యాంకర్ని వాడుకొని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎంత అంటే పక్కన పెట్టి చెక్ చేస్తుంది, ఈ క్వశ్చన్కి ఈ కంటెంట్ రిలవెంటా కాదా, ఈ చంక్లో ఉన్న డేటా రిలవెంటా కాదా అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఆ స్కోర్స్ అన్నిటినీ ఆ డాక్యుమెంట్స్కి అసైన్ చేస్తుంది. ఓకే, అండ్ ఎలా కూడా అసైన్ చేస్తుంది, టాప్ టు బాటమ్ ఉండాలి. అంటే ఫస్ట్ ర్యాంక్ది ఫస్ట్ ఉండాలి, హై ప్రయారిటీ. ఇక్కడ స్కోర్స్ ఎలా ఉంటాయంటే 100కి ఉంటాయి అనమాట. సో అందుకనే 100కి ఏది దగ్గరగా ఉంటుందో దాన్ని ఫస్ట్ పెట్టమంటున్నాం. రివర్స్ = 2 అంటే ఫస్ట్ పెట్టమని. ఓకే, దాని తర్వాత టాప్ కే, ఇక్కడ నేను టాప్ కే ఏం తీసుకున్నాను అంటే 5 తీసుకున్నాను అనమాట. ఆ రిట్రీవ్ అయిన దాంట్లో 10 ఉన్నాయి, ఆ 10లోనూ టాప్ 5 తీసుకోమంటున్నా, సో దట్ మనకి ఇంకా ఆన్సర్ బెటర్గా వస్తుందని. రీర్యాంకింగ్ వాడేది మనకి బెటర్ ఆన్సర్, బెటర్ అవుట్పుట్ అండ్ రిలేటెడ్, ఆ క్వశ్చన్కి రిలేటెడ్ కంటెంట్ ఇంకా బాగా యాక్యురేట్గా రావాలని మాత్రమే. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేస్తున్నా చూడండి, ర్యాంక్డ్ స్కోర్ని తీసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ రాశాను కదా, ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేసి మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నారు. ర్యాంక్ ఎంత, దాని స్కోర్ ఏంటి, అండ్ దాని మెటా డేటా ఏంటి, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఆ డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్. ఇక్కడ చూడండి, ర్యాంక్ 1, స్కోర్ ఎంత వచ్చింది, 0.99, అంటే 99% ఈ డేటా అనేది మనం అడిగిన క్వశ్చన్కి రిలవెంట్. దాని
చంక్ ఐ మీన్ దాని డేటా ఇక్కడ చూడండి. ఈ డేటా పైన డేటాలో లేదు చూడండి కావాలంటే. ఇక్కడ నేను అడిగిన దానికి రిట్రీవ్ అయిన ఫస్ట్ కాంటెంట్ ఏంటి అంటే ఇక్కడ చంక్ వచ్చింది కదా, ఇది చంక్ 1, ఇది రిలవెంట్ డాక్ 2, ఇది చంక్ 3. ఓకే, ఇలా వచ్చినాయి. ఇలా ఫస్ట్ వచ్చింది, ఇది ఫస్ట్ది. కాకపోతే ఇక్కడ మన రీర్యాంకింగ్ చేసిన తర్వాత, రీర్యాంకింగ్ వాడిన తర్వాత ఫస్ట్ వచ్చింది ఇది కాదు. చూడండి ఇక్కడున్న కంటెంట్ అసలు సంబంధమే లేదు. ఎక్సర్సైజెస్ ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యావ్ కవర్డ్ అని ఇలా వచ్చింది కదా. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, లెట్స్ లుక్ ఎట్ ఈచ్ ఆఫ్ దిస్ క్రైటీరియా ఎ బిట్ మోర్ క్లోజ్లీ అని వచ్చింది. ఓకే, ఇది ఈ చంక్ అనేది ఉన్న టాప్ K చంక్స్లో ఫస్ట్ వచ్చిందనమాట. అంటే ఈ చంక్లో ఉన్న డేటా మనం అడిగిన క్వశ్చన్కి బాగా రిలేట్ అవుతుంది, మనం యాక్యురేట్గా రిజల్ట్ ఇవ్వగలం అని. ఓకే, దాని తర్వాత మళ్ళీ దాని లిస్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే LLMకి బాగా అర్థం అవడానికి. ఇది చేయకపోయినా ఏం కాదు, కాకపోతే ఇంకా బాగా LLMకి బాగా అర్థం అవడానికి నేను ఇలా రాశాను, ఫార్మాట్ చేశాను అంతే. దాని తర్వాత ఒక LLMని ఇనిషియలైజ్ చేశాను, LLMని కనెక్ట్ చేశాను. ఏం LLM వాడాను ఇక్కడ? ఒలామా LLM. ఒలామా ఈజ్ అ ఫ్రీ LLM రిసోర్స్, ఓపెన్ సోర్స్ LLM అనమాట. అది ఫ్రీగా వాడచ్చు మనం. అండ్ దాంట్లో ఏ మోడల్ని తీసుకున్నాను? Qwen 2.5:3 బిలియన్. ఓకే, దాని తర్వాత మనం ఒక ప్రాంప్ట్ టెంప్లెట్ రెడీ చేసుకున్నాం అనమాట ఈ అప్లికేషన్కి. ఇక్కడ చూడండి, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ మిషన్ లెర్నింగ్ అసిస్టెంట్ విత్ డీప్ నాలెడ్జ్ ఆన్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ అని దానికి గైడ్లైన్స్ కూడా ఇచ్చాం, ఇది చెయ్యాలి, ఇలా ఆన్సర్ ఇవ్వాలి అని. ఓకే, దాని తర్వాత ఆ ప్రాంప్ట్లోనే ఏమి ఇచ్చాం? కాంటెక్స్ట్ ఇచ్చాం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? ఇక్కడ టాప్ 5 రిజల్ట్ రిటర్న్ అయింది కదా, ఇదే కాంటెక్స్ట్ అనమాట. ఓకే, ఇది. దాని తర్వాత ఏమి ఇచ్చాం? యూజర్ క్వశ్చన్ ఏమి అడిగాడో అది ఇచ్చామన్నమాట. ఇప్పుడు LLMకి మనం ఏమి ఇస్తున్నాము? నువ్వు ఎలా బిహేవ్ చేయాలి అండ్ నువ్వు ఏం ఆన్సర్ జనరేట్ చేయాలి, ఆ ఆన్సర్ కూడా ఎలా ఉండాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఈ కాంటెక్స్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి నువ్వు ఆన్సర్ జనరేట్ చేయాలి, యూజర్ అడిగిన క్వశ్చన్ ఇది అనేది ఈ మొత్తం చాట్ టెంప్లెట్లో మనం ఇస్తున్నాం అనమాట, ఆన్సర్ని జనరేట్ చేయమని. దాని తర్వాత రిట్రీవ్ చేయమని. ఓకే, నేను ఇందాక ఇది తీయలేదు, ఇదేంటంటే చెక్ చేయడానికి చూశాను, ఇది అక్కర్లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక చైన్ని ఫామ్ చేస్తున్నాం. ఆ చైన్ని ఫామ్ చేసి మన రిట్రీవర్స్ దగ్గర నుంచి, అంటే రీర్యాంక్ చేసిన దాని తర్వాత వచ్చిన చంక్స్ ఏవైతే ఉన్నాయో స్కోర్స్తో పాటు ఆ చంక్స్ అన్నిటినీ తీసుకొని మనం LLMస్కి ఇస్తున్నాం అనమాట. ఈ కాంటెక్స్ట్ క్వశ్చన్ ఈ రెండింటిని ఏం చేస్తున్నాం? ఈ ప్రాంప్ట్కి ఇస్తున్నాం. ఈ ప్రాంప్ట్ ఏం చేస్తుంది? ఈ LLMకి ఇస్తుంది. ఈ LLM ఏం చేస్తుంది? ఇలా స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సర్ అవుట్పుట్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఈ డాష్కి సింబల్ అదే. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే రిట్రీవ్ అండ్ రీర్యాంక్. ఇక్కడ పైన చూడండి, రిట్రీవ్ అండ్ రీర్యాంక్ డాక్యుమెంట్స్. ఇక్కడ నుంచి ఈ రీర్యాంక్ డాక్యుమెంట్స్ నుంచి మొత్తం తీసుకుంటుంది అనమాట. ర్యాంక్ డాక్స్ రిట్రీవ్ అండ్ రీర్యాంక్. ఓకే, ఈ రిట్రీవ్ అండ్ రీర్యాంక్ని మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, ఈ రిట్రీవ్ అండ్ రీర్యాంక్ ఇక్కడ తీసుకుంటుంది. అంటే ర్యాంక్ డాక్యుమెంట్స్ నుంచి మనం ఏదైతే రిలవెంట్ చంక్స్ నుంచి డాక్యుమెంట్స్గా కన్వర్ట్ చేసామో, దానికి ర్యాంక్ ఇచ్చాము, ఆ డాక్యుమెంట్స్ నుంచి కాంటెక్స్ట్ తీసుకో, దాని తర్వాత యూజర్ అడిగిన క్వశ్చన్ని ఇక్కడ ఇవ్వు అని క్వశ్చన్ ఇక్కడ, అండ్ దాన్ని ప్రాంప్ట్కి ఇచ్చాము, ప్రాంప్ట్ LLMకి ఇచ్చింది, LLM ఏమో అవుట్పుట్ జనరేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చూడండి, అదే క్వశ్చన్ సేమ్ పైన అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు చూడండి దాని ఆన్సర్ చూడండి. సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్స్ ఏంటి, టైప్స్ ఏమున్నాయి, దాంట్లో కీ కాన్సెప్ట్స్ ఏంటి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా అలానే ఇచ్చింది. ఇది మొత్తం రీర్యాంకింగ్ గురించి. ఇప్పుడు లాస్ట్ వీడియోస్లో నేను చెప్పలేకపోయినా, అంటే గిట్టబ్లోకి ఎలా పుష్ చేయాలో మీకు చూపించాలనుకున్నాను, బట్ ఐ కుడెంట్ ఇన్ ద లాస్ట్ వన్. ఇప్పుడు నేను చూపిస్తాను, లైక్ ఒక అప్లికేషన్ని గిట్టబ్లోకి ఎలా పుష్ చేయాలి అని. ఓకే, దానికోసం అనేది మనం టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి, న్యూ టెర్మినల్. 1 minute.
ఓకే, ఈ ర్యాంకింగ్ వచ్చింది. దానికంటే ముందు కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ దట్ ఫైల్స్ ఆర్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. డాట్ గిట్ ఇగ్నోర్ ఎందుకు చేస్తామంటే ఏ ఫైల్స్ అయితే గిట్ ఇగ్నోర్ చేయాలో ఆ ఫైల్స్ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. జస్ట్ ఇక్కడ నాకు ఇగ్నోర్ అవ్వాల్సిన ఫైల్స్ అన్నీ క్రోమా డిబి ఫైల్ ఒకటి, వర్చువల్ ఎన్వైర్న్మెంట్ ఫైల్ ఒకటి నాకు గిట్హబ్లో పుష్ అవ్వనక్కర్లేదు, నాకు అది యూజ్లెస్ అనమాట. ఓకే, దాని తర్వాత గిట్ ఇనిషియలైజ్. గిట్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. గిట్ వేరు, గితబ్ వేరు. గిట్ ఈజ్ ఏ లోకల్ రిపాజిటరీ, అంటే మన లోకల్ ల్యాప్టాప్స్లో కానీ మన కంప్యూటర్స్లో కానీ ఇనిషియలైజ్ చేసుకునే దాన్ని గిత్ అంటాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇనిషియలైజ్డ్ ఎంటీ గిత్ రిపాజిటరీ అని ఇప్పుడు గిత్ ఇనిషియలైజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డేటా అన్నిటిని స్టేజింగ్కి పంపించాలి. ఓకే, దానికోసం గిట్ యాడ్ డాట్ అంటే అన్ని ఫైల్స్. ఇప్పుడు నీకు పర్టికులర్గా ఈ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైలే కావాలి అనుకుంటే రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. కాకపోతే నాకు ఇక్కడ అన్నీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కావాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను, డాట్ పెట్టాను. యాడ్ స్టార్ ఉంటుంది, యాడ్ డాట్ ఉంటుంది. దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను కావాలంటే గిత్తబ్. ఇప్పటికైతే యాడ్ చేస్తున్నాను, స్టేజింగ్ పంపిస్తున్నాను. ఓకే, స్టేజింగ్ అయిపోయింది. దాని తర్వాత కమిట్ చేస్తున్నాను. కమిట్ అంటే ఏంటంటే జస్ట్ సేవ్ చేసుకోవడం. ఇట్ కమిట్ -m ఏదైనా రాసుకోవచ్చు మనం. ఫస్ట్ ఇనీషియల్ కమిట్ అని రాస్తున్నాను. ఫస్ట్ కమిట్ కాబట్టి కమిట్ చేశాను, అంటే సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ చేశాను? నా లోకల్ రిపాజిటరీలో సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు రిమోట్ రిపాజిటరీలో స్టోర్ చేయాలి. రిమోట్ రిపాజిటరీ అంటే ఏంటి? మన గిత్హబ్ అకౌంట్, అది వెబ్సైట్. లైక్ గిత్హబ్కి వెళ్దాం. వన్ మినిట్ నెట్లో నెట్ లేకుండా ఉంది. ఓకే, ఇక్కడ రిపాజిటరీస్కి వెళ్దాం. ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇక్కడ న్యూ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ర్యాంకింగ్ యూట్యూబ్ అని రాశాను. ఒక రిపాజిటరీ నేమ్ ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ క్రియేట్ రిపాజిటరీ నొక్కితే క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది రిమోట్ రిపాజిటరీ అన్నమాట. దాని తర్వాత ఈ మూడు ఉన్నాయి కదా, అంటే మీకు అసలు ఏమీ తెలియదు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కమాండ్స్ని కాపీ చేసి మీ ఇక్కడ టెర్మినల్లో పేస్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. కాకపోతే మనం ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, అంటే ఫస్ట్ నుంచి చేయాలి. నేను అదే చేశాను, గిట్ ఇనిషియలైజ్ చేశాను, యాడ్ చేశాను, అలా అనమాట. దాని తర్వాత ఇక్కడ చూద్దాము, గిట్ బ్రాంచ్ -m మెయిన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ రెండింటిని, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ మన లోకల్ రిపాజిటరీలోనే ఉంది. కాకపోతే రిమోట్ రిపాజిటరీకి దీన్ని పుష్ చేయాలి కాబట్టి ఈ కమాండ్ వాడతాము. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఆ గితబ్ యూఆర్ఎల్ నేమ్ ఇస్తున్నాము. దాని తర్వాత పుష్ చేస్తాము. ఏదో మర్చిపోతున్నాను అనుకున్నా, -u ఆరిజిన్ మెయిన్.
సారీ, నేనేదో మిస్టేక్ చేశాను. అవుతుంది ఇప్పుడు. అంటే ఇందాక నెట్ పోయింది కదా, దానివల్ల ఎర్రర్ వచ్చింది. సారీ. ఇప్పుడు రిఫ్రెష్ చేసుకుంటే సి మన డేటా అంతటిని ఈ రిపాజిటరీలోకి పుష్ చేస్తుంది, సో దట్ వీ కెన్ గెట్ అవర్ డేటా ఇన్ దిస్ రిపాజిటరీ. ఇప్పుడు రిపాజిటరీ నొక్కితే ఇదంతా ఇన్ఫో వస్తుంది. ఇదంతా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, సో దట్ మీరు ఇంకా బాగా ఎప్పుడైనా కావాలనుకుంటే జస్ట్ క్లోన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.